బెదిరింపు కాల్ వచ్చింది. ఈ సాయంత్రం వరకు నిన్ను లేపేస్తామంటూ అగంతకులు బెదిరించినట్లు తెలుస్తుంది. ఓ వ్యక్తి నెంబర్ నుంచి రఘునందన్ రావుకు ఫోన్ చేసి దమ్ముంటే కాపాడుకోండి అని హెచ్చరించినట్లు సమాచారం. ఈ బెదిరింపు కాల్పై ఎంపీ రఘునందన్ రావు తక్షణమే డీజీపీకి, సంగారెడ్డి ఎస్పీకి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఎంపీ రఘునందన్ మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావుకు బెదిరింపు కాల్ వచ్చింది. ఈ సాయంత్రం వరకు నిన్ను లేపేస్తామంటూ అగంతకులు బెదిరించినట్లు తెలుస్తోంది. మధ్యప్రదేశ్ కు చెందిన మావోయిస్టు అని చెప్పుకున్న ఓ వ్యక్తి నెంబర్ నుంచి రఘునందన్ రావుకు ఫోన్ చేసి దమ్ముంటే కాపాడుకోండి అని హెచ్చరించినట్లు సమాచారం. ఈ బెదిరింపు కాల్ పై ఎంపీ రఘునందన్ రావు తక్షణమే డీజీపీకి, సంగారెడ్డి ఎస్పీకి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావుకు బెదిరింపు కాల్ వచ్చింది. ఈ సాయంత్రం వరకు నిన్ను లేపేస్తామంటూ అగంతకులు బెదిరించినట్టు తెలుస్తోంది. మధ్యప్రదేశ్ కు చెందిన మావోయిస్ట్ అని చెప్పుకున్న ఓ వ్యక్తి నెంబర్ నుంచి రఘునందన్ రావుకు ఫోన్ చేసి దమ్ముంటే కాపాడుకోండి అని హెచ్చరించినట్లు సమాచారం. ఈ బెదిరింపు కాల్ పై ఎంపీ రఘునందన్ రావు తక్షణమే డీజీపీకి, సంగారెడ్డి ఎస్పీకి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. लाइट वेलेशन మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి సార్.
హలో. ఈ రోజు మధ్యాహ్నం నేను దమ్మాయిపేటలో ఒక ప్రైవేట్ స్కూల్ కార్యక్రమంలో ఉన్నప్పుడు ఒక నెట్ కాల్ ఒకటి రావడం జరిగింది. నేను ప్రోగ్రామ్ లో ఉన్నాను కాబట్టి నా పిఏ కాల్ చేయడం జరిగింది. అతను మాట్లాడినంత తనని తాను పరిచయం చేసుకుని మావోయిస్ట్ పార్టీ నాయకుడిని మధ్యప్రదేశ్ నుంచి మాట్లాడుతున్నాను. ఈ రోజు మీ ఎంపీ గారిని సాయంత్రం లోపల 12 గంటల లోపల చంపేస్తాం, జాగ్రత్తగా ఉండమను అని చెప్పి కాల్ చేసి మీరు ఎవరైనా అడుగుతుంటే ఫోన్ కట్ చేయడం జరిగింది. సరే నేను స్టేజ్ మీద ఉన్నాను. స్టేజ్ కిందికి వస్తుండగా వచ్చి నా పిఏ పరిగెత్తుకొని వచ్చి ఇట్లా మావోయిస్టుల పేరుతో బెదిరిస్తున్నారు, ఫోన్ ఎత్తితే మాట్లాడుతున్నారు అని చెప్తే నేను అదే నెంబర్ నుంచి కాల్ రావడం జరిగింది. అదే నెంబర్ నుంచి కాల్ వస్తుంటే కాల్ ఆన్సర్ చేస్తూ మా పిఏ దాన్ని రికార్డ్ చేశాడు. అదే మాటల్ని మళ్ళీ రిపీట్ చేస్తున్నారు వాళ్ళు. దళాలు బయలుదేరినాయి, ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల లోపల రీచ్ అవుతాను మీకు అని చెప్పి చెప్పడం జరిగింది. దాని పట్ల నేను వెంటనే ఆ కాల్ని రాష్ట్ర డీజీపీ గారికి, సంగారెడ్డి మెదక్ జిల్లా ఎస్పీ ఇద్దరు కూడా పంపడం జరిగింది. వాళ్ళు గుర్తించింది ఏంటంటే అది ఇంటర్నెట్ కాల్, లొకేషన్ ట్రేస్ అవుతలేదు, ఖచ్చితంగా మేము చర్య తీసుకుంటాం సార్, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం జరిగింది. సార్ మీకు ఎవరి మీద అనుమానం ఉందా సార్, ఎవరి నుంచి కాల్ వచ్చిందని? ఆపరేషన్ కగార్ దీనికి సంబంధించి ఛత్తీస్గఢ్ లో నిన్న కేంద్ర హోంమంత్రి గారు అమిత్ షా గారు చేస్తున్నటువంటి ప్రకటనలు వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎంపీని కాబట్టి బహుశా నన్ను అట్లా అందరికీ ఈజీగా యాక్సెసిబుల్ ఉంటాను, పొద్దున్నేస్తే జనరల్గా ఉంటాను కాబట్టి అట్లా నేను ఈజీగా అందుబాటులో ఉన్నాను కాబట్టి బహుశా నన్ను బెదిరించడానికి ఏమైనా చేసినారా లేదా వాళ్ళ పార్టీ ఏమైనా స్టాండ్ తీసుకుందా అనేది పోలీసు వాళ్ళు విచారణ చేసి తెలపాలని కోరుతున్నాను. సార్ ఈ ఫోన్ కాల్ పైన లీగల్ గా ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి సార్? నేను చేయగలిగేది ఏముంటుందమ్మా, నేను రాష్ట్ర సర్వోన్నత పోలీస్ అధికారి డీజీపీ గారికి నెంబర్ పంపించాను. సంగారెడ్డి మెదక్ జిల్లా ఎస్పీలకి, ఈ రోజు మెదక్ జిల్లాలో నా మూవ్మెంట్ ఉంది కాబట్టి మెదక్ జిల్లా ఎస్పీ గారికి, సంగారెడ్డి ఎస్పీ గారికి ఇద్దరికి నెంబర్ పంపించాను. మూవ్మెంట్ కొంచెం జాగ్రత్తగా ఉండండి సార్, మేము విచారణ చేస్తాం, ఈ ఒక్కరోజు కొంచెం జాగ్రత్తగా ఉండండి అని పోలీసులు చెప్పడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ సార్. దేశవ్యాప్తంగా